ఇంకా వార్డెన్ లోపల నుంచి ఇలా అంటూ ఉంటుంది, నేను అమరేంద్ర గారికి మనోహరి గురించి ఇంకా ఆరు చావు గురించి చెప్పాలే వరకు నేను ప్రాణాలతో ఉండాలంటే ఇప్పుడు నేను బయటికి రాకూడదు అని చెప్తా ఉంటుంది వార్డెన్. ఇంకా అమర్ రాథోడ్ ఇద్దరు కలిపి అనాథాశ్రమంకి వస్తారు పిల్లలకి బుక్స్ అవి ఇవ్వడానికి అని చెప్పి. ఇంకా బయటకు వచ్చిన మనోహర్ని చూసి అమర్ అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎందుకు వచ్చావు మనోహర్ ఇక్కడికి అంటే, అనాథాశ్రమం డొనేషన్ చేద్దామని వచ్చాను కానీ తీరా చూస్తే పర్సులో డబ్బులు లేవు అనుకో చెప్తా ఉంటుంది మనోహరి. ఇంకా అయితే నువ్వు వెళ్ళి డ్రా చేసుకోరా అనుకొని అంటూ ఉంటాడు అమర్. అప్పుడు వెంటనే రాథోడ్ అంటాడు, మీ బుక్స్ గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చాం పిల్లలకి అంటే, ఇంకా నేనెందుకు మీరు ఇస్తున్నారు కదా, నువ్వు ఇచ్చిన నేను ఇచ్చిన ఒకటే కదా అమర్ అనుకొని అంటూ ఉంటుంది మనోహరి. సరే పద అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇంకా అప్పుడే మనోహరికి ఇలా చూసి షాక్ అవుతారు, మీరు లోపల ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వచ్చింది ఏంట్రా అని చెప్పి. ఇంకా అప్పుడు అమరు రాథోడ్ చేత బుక్స్ అవి పిల్లలకి ఇప్పిస్తాడు, ఇంకా డబ్బులు కూడా ఇస్తారు. మేము నేను కలవడానికి వచ్చింది మిమ్మల్ని నేను అనుకోకుండా రోడ్ల మీద మిమ్మల్ని కలిసాము, కానీ ఇంటికి వెళ్తే మేడం గారు కూడా చాలా హెల్ప్ చేశారని చెప్తే, అవును నా వైఫ్ చెప్పింది అందుకే నేను వచ్చాను, మీకు ఏ హెల్ప్ఫుల్ కావాలని సరే నాకు చెప్పండి నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహరి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా రాథోడ్ డౌట్ వస్తుంది, ఏంటి సార్ నిన్నటి నుంచి ఇలా ఉన్నారు, ఏదో ఉన్నది కానీ నాకు చెప్పట్లేదు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి. ఇంకా తర్వాత చూస్తే మనకి ఇలా చూపిస్తూ ఉంటారు, ఏంటంటే బాగా వచ్చి ఆరుతిలో చెప్తూ ఉంటుంది డ్యాన్స్ కాంపిటీషన్ గురించి, మా ఆయన ఎలాగైనా ఒప్పించాలక్క, ఇక అందులో గెలిస్తే కనుక 50 లక్షలు వస్తాయి కదా అనాథాశ్రమ పిల్లలకి ఇద్దామని చెప్పి. ఇంకా ఆరు అయితే తెగ నవ్వుతూ ఉంటుంది, అలా కింద పొట్ట పట్టుకొని మరి పొట్ట చెక్కలు అయిపోయేలాగా, ఎందుకు అక్క అలా నవ్వుతున్నాయని సీరియస్గా ఇలా బాగా చూస్తూ ఉంటుంది. మా ఆయన నాతో గుడికి రమ్మంటే రాడు బోల్ చెప్తాడు, అలాంటి నీతో డ్యాన్స్ కాంపిటీషన్కి వస్తాడు అనుకున్నావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఆరు. అంటే మళ్ళీ షాక్ అయిపోయి ఉంటుంది ఆరు ఏంటి అనుకొని. ఇంకా బాగి కూడా ఇదంతా విని షాక్ అయిపోతుంది. గుప్తా గారు చూడు నీ చెల్లెలు ఏం చేస్తుందో అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే నేను ఏమన్నా మాట్లాడేసానంటే మీ ఆయన కాదు మా ఆయన అని చెప్పి అన్నావు, అప్పుడు మళ్ళీ బాగా డౌట్గా ఇలా అంటూ ఉంటుంది, మా ఆయన అన్నావు ఏంటక్క అని చెప్తే, మా ఆయన మీతో గుడికి ఎందుకు వస్తారు అని చెప్పి అంటే, అందరు మొగుళ్ళు ఇలాగే కదా ఉంటారు అందుకని చెప్పి జనరల్గా చెప్పాను అంతే, ఎవరు రారు కదా అని చెప్పి, అలాంటి డ్యాన్స్ కాంపిటీషన్కి వస్తారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఆరు కవర్ చేస్తూ. ఇంక గుప్తా గారు అంటారు, బాగానే కవర్ చేస్తే నువ్వు అనుకొని. ఇంకా బాగా అవునక్క కానీ ఎలాగైనా ఒప్పించాలి, ఒప్పించి కాంపిటీషన్లో గెలిస్తే కనుక అన్నదాసిన పిల్లలకి ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో కదా అని చెప్పి చెప్తా ఉంటే, ఇంకా ఆరు చక్కగా ఆనందపడిపోతుంది వాళ్ళ చెల్లిని చూసి. అలాగే కూడా ఇలా అంటూ ఉంటుంది, మా అక్కకి ఇప్పటివరకు హెల్ప్ చేయలేకపోయింది, తను ఎక్కడుందో కూడా తెలియదు, అలాగే ఈ అనాథ పిల్లలకి ఇస్తే తనకి హెల్ప్ చేసినట్టే ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు బట్టి ఎదుగుతున్నా కూడా దొరకట్లేదు, అదొక బాధ ఉందక్క నాకు మా నాన్నకి, అందుకని చెప్పి నేను ఇలా అంతా చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వెంటనే ఇంకా ఆరు తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఆరు బాగి బాధను చూసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది, నాకు పని ఉందక్క మళ్ళీ వస్తానని చెప్పి, మీ ఆయన ఎలాగైనా ఒప్పుకుంటాడులే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాగి సపోర్ట్గా. థ్యాంక్ యూ అక్క నాకు పని ఉందని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా బాగి ఇటు చూస్తే ఇంకా బాగి పిల్లల దగ్గర రిహార్సల్ వస్తుంది అమ్మని ఎలా ఒప్పించాలని చెప్పి. ఫస్ట్ ఏదో అడుగుకున్నట్టు వేడుకున్నట్టు అంటూ ఉంటే అంజలి వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, అదేంటి ఇలాగా అడుగుతున్నావు, నువ్వు కాన్ఫిడెన్స్గా అడుగు, మీ ఆయనే కదా నీకు తన మీద అన్ని రైట్స్ ఉన్నాయి కదా అని చెప్పి పిల్లలు కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇంకా రాతోడి మీద అంతా షూట్ చేస్తూ టేక్ 1 అని చెప్పి అంజలి అంటుంది, మీరు ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్కి వెళ్ళాలని ఒప్పుకోండి, సైన్ పెట్టాలి పేపర్ మీద, 50 లక్షలు గెలిచి మనం వాళ్ళకి ఇవ్వాలండి అని చెప్పి. ఇంకా అలా టేక్ 1 టేక్ 2 టేక్ 3 అని చెప్పి బోల్ టేకులు అయిపోయినా సరే బాగా ఎలా కన్విన్స్ చేయలే అమరేంద్రని చేయలేకపోతుంది. ఇంకా అంజలి చేసి చూపిస్తుంది, మీరు ఎలాగైనా సరే ఒప్పుకోండి పిల్లల గురించి అనాథాశ్రమ పిల్లల గురించి కదా. ఇంకా అంజలి అమరేంద్రని ఎలాగ అడగాలి అని చెప్పి చేసి చూపిస్తూ ఉంటుంది, మీరు ఎలాగైనా సరే ఒప్పుకోవాలండి, ఈ పేపర్స్ మీద సైన్ పెట్టాలి, మన డ్యాన్స్ కాంపిటీషన్ గురించి వెళ్తే నేను అనాథాశ్రమ పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఆ 50 లక్షలు ఇస్తే అని చెప్పి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కన్విన్స్ అయిపోతారు అంజలి మాటలకి. ఇలాగే మాట్లాడని చెప్పి మిస్ అమ్మకి చెప్తే మిస్ అమ్మ కూడా తెగ పొంగిపోయి ఇలాగే నేను మాట్లాడతాను చాలా బాగా చేసామంటుంది. ఇంక ఇక్కడ చూస్తే మనోహరి చిత్రకి చెప్తుంది, ఈ డ్యాన్స్ కాంపిటీషన్కి నువ్వు వినోద్ వెళ్ళి మీరే ప్రైజ్ గెలుచుకోండి, అప్పుడు ఆ అమ్మని వాళ్ళు గెలుచుకోలేరు కదా, నేను ఈ లోపు అంజలిని కిడ్నాప్ చేయించేస్తాను రణవీర్ గురించి, అప్పుడు 2 పనులు ఒకేసారి అయిపోతాయి, భాగ్యం మీద తోసేసి మొత్తం ఏం జరిగిందో సరే ఆ కాంపిటీషన్కి ముంబై వెళ్ళడం వల్ల ఇక్కడ అంజలి తప్పడిపోయింది అని చెప్తే, ఇంకా అంజలి గురించి ఇంకా ఆలోచించి అమ్మరు బాగా ఇంట్లోంచి వెళ్ళగొడతారు అని చెప్పి దాని మీద కోపం కూడా వచ్చేస్తుంది అని చెప్పి ఇదంతా ప్లాన్ చేస్తారు. ఇంకా మనోహరి చిత్ర ఇద్దరు కలిపి, బాగి మీ నాన్న ఒక పెద్ద క్రాక్, ఎప్పుడు ఎలాగుంటారో ఆ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు, అందుకే నాకు టెన్షన్ మీ నాన్నతో. ఇంకా అమ్మరు బాగిని మిస్ అమ్మ అనుకొని పిలుస్తాడు, ఇంక డిన్నర్ టైం అయిందని చెప్పి. అందరూ టేబుల్ దగ్గర కూర్చుంటే ఇంకా మనోహర్ చెప్తూ ఉంటుంది చిత్రకి, నువ్వు ఇప్పుడు టేబుల్ దగ్గర ఇప్పుడు బాగా అడుగుతూ ఉంటే నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడి ఈ డ్యాన్స్ కాంపిటీషన్కి ఎలాగో వెళ్ళాలని చెప్పి.
అప్పుడు చిత్ర అనుకుంటూ ఉంటుంది, నేను ఇంటి కోడలు అనుకుందా లేకపోతే ఇంకా చిల్లరగా 100కి 1000కి అనాథాశ్రమంలో తిరుగుతున్న దానిలో అనుకుంటుందా, నేను ఈసారి నుంచి నేను ఏం చేయాలనుకుంటే అదే చేస్తానని చెప్పి చిత్ర అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. పిల్లలు పిలిస్తే లోన్ల నుంచి వస్తే ఏం చేస్తాం ఇప్పటివరకు అంటే మిస్ కవర్ చేస్తుంది. స్టడీస్, సింగింగ్, డ్యాన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి. ఇంకా మనోహరి అంటది, ఇంట్లో కొంచెం చేయొచ్చు కదా అని చెప్పి. ఇంకా టెన్షన్కి బాగా అయితే అమ్మరికి అన్నం బదులు పెరుగు ఇవన్నీ వడ్డిస్తూ ఉంటాయి. ఇలా అంటూ ఉంటుంది, నీకు ఏమైంది బాగి, ఎందుకు నువ్వు పప్పు కూర వేస్తున్నావు, రైస్ మాత్రం వడ్డించట్లేదు అమ్మరికి అని చెప్పి. అయ్యో నేను ఏదో ఆలోచిస్తున్నాను అనుకొని ఇంకా అమ్మని ఇలా అంటూ ఉంటాడు బాగి తిప్పలు చూసి. నేనే వడ్డించుకుంటానులే వద్దు అని చెప్పి. ఇక్కడ ఆరు గుప్తాగా లాక్కొచ్చి ఆ కిటికీ దగ్గర నుంచో పెడుతుంది. మా చెల్లి అడుగుతుంది ఇప్పుడు అమ్మని ఇన్ని ఇప్పుడు తను ఒప్పుకుంటారో లేదో చూడాలి కదా, లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది తనను ఒప్పుకోకపోతే. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్. థ్యాంక్ యూ.